మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ సంతోషంగా క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను. మన దేశంలో 2 రకాల మనుషులు నివసిస్తుంటారు. అందులో కొందరు అమృతాన్ని పంచుతుంటారు, మరికొందరు దేశాన్ని పెంచుతుంటారు. దాని ఉదాహరణము అమృతాన్ని పంచేవాళ్ళు యొక్క జీవితాన్ని గురించి మనము చూడవచ్చు. ఇటీవల అస్సాంలో వరదలు వచ్చి అస్సాం రాష్ట్రాన్ని 600 గ్రామాల్ని అతలాకుతలం చేసేసినాయి. అప్పుడు అక్కడ సహకారం అందించడానికి హిందూ, ముస్లిం, ఈసాయి, సిక్ అందరూ పోయారు. ఆ వరదల్లో చిక్కుకున్న బాధితులకు, ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు సహకారం అందించారు. అందులో ఒక అమ్మాయిని చూశాను నేను. ఆ అమ్మాయిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. పెద్దోళ్ళు పోయేసి సహకారం అందిస్తున్నారు, కానీ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. ఆ అమ్మాయి యొక్క తండ్రి కోటాను కోట్లకు ఆస్తి గల సంపన్న కుటుంబానికి చెందిన వాళ్ళు. ఆ అమ్మాయి పేరు అనన్య బిర్లా. ఆ అమ్మాయి ఆ బురద నీళ్ళలో పోయేసి అస్సాం వరదల్లో తోటి పిల్లలకు దగ్గర తీసి వాళ్ళ కళ్ళ నీళ్లు తుడుస్తూ వాళ్లకు ఆదరించింది. ఆకలితో అలమటిస్తున్న ఆ చిన్నారులకు, అక్కడ ఉండే పిల్లలకు ఆమె హత్తుకొని వాళ్ళ కళ్ళ నీళ్లు తుడుస్తూ వాళ్ళను ఆదరించింది. ఈ విషయం నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. మనం ఉందాం దేవుడా, మనం ఎందుకు? కానీ ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన, ఆ అమ్మాయి చేసిన ఆ సేవా కార్యక్రమము మన భారతదేశంలో నివసించే ధనవంతులకు ఒక మంచి గుణపాఠం. ఆ అమ్మాయి ప్రవర్తనను ఆదర్శంగా తీసుకోవాలి. ధర్మగ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మానవ సేవే మాధవ సేవ అంటున్నాయి. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ భూవాసులను కనికరించండి, ఆకాశంలో ఉండేవాడు కనికరిస్తాడు అని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ వివరిస్తుంది. అందువల్ల నా ప్రియమైన సోదరులారా, నా ప్రియమైన ధనవంతులారా, మీరు కూడా ఆ అనన్య బిర్లా యొక్క సేవా కార్యక్రమాన్ని మీరు కూడా ఒక మంచి గుణపాఠంగా చూడండి. ఆమె ప్రవర్తనను మీరు ఆదర్శంగా తీసుకోండి. అస్సాం వరద బాధల్లో చిక్కుకున్న మారుమూల గ్రామానికి పోయేసి వాళ్లకు ఏం అవసరమో సర్వే చేసి ఇవ్వండి. ఈ డబ్బు మన సొంత డబ్బు కాదు. మన దగ్గర ఉండే డబ్బు మనిషి నాది అని, నా సొంతం అని కలలు గంటుంటాడు. కానీ అందులో ఉండే కొద్ది డబ్బు అతనిది. ఆ డబ్బులో 3 రకాల ప్రయోజనమే అతనికి చేకూరుతుంది. దేవుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు. మనిషి దగ్గర ఉండే డబ్బు అతని సొంతం కాదు. 3 రకాల డబ్బే అతని సొంతం. 1 తినింది, ఆరగించింది, కట్టుకున్నది, చింపేసింది. 3వది అల్లా మార్గంలో, సత్కార్యాల్లో, మంచి మార్గాల్లో, పుణ్యకార్యాల్లో ఖర్చు పెట్టి పరలోక బ్యాంకులో జమ చేసుకున్నదే డబ్బు. ఈ 3 రకాలే డబ్బు తప్ప మిగిలిన డబ్బు అతనిది కాదు. అతని ప్రాణం పోతానే వాళ్ళ బంధువులు వచ్చి ఇది నాది, నీది అని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. చివరికి మడ్డర్లాగా వెళ్ళిపోతుంది. అందుకని ఈ డబ్బుతో మనిషి బాగుపడతాడు, ఈ డబ్బుతో మనిషి చెడిపోతాడు. అందుకని నేను మన భారతదేశంలో నివసించే ధనవంతులకు నేను కోరుకుంటున్నాను, వాళ్ళు కూడా వాళ్ళ డబ్బుతో అస్సాములో ఉండే నిరుపేదలకు, ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు సహకారం అందించండి. మిమ్మల్ని పుట్టించి, పాలించి, పోషించే దైవం మీతో సంతోషిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.